ఇప్పుడు చెప్పబోయేటటువంటి సినిమాలు బాగున్నాయి అనుకోండి, 1000 కోట్లు అనేటటువంటిది వీటికి మ్యాటరే కాదనమాట. మొట్టమొదటి మాట్లాడుకోవాల్సిందే గేమ్ చేంజర్ గురించి. భారతీయుడు డిసప్పాయింట్ చేసిందిగా, మరి గేమ్ చేంజర్ కొట్టిదా కొట్టదా అంటే నిజంగా గట్టిగా ఉంటే మటుకి సినిమా రామ్ చరణ్ ఉన్నటువంటి క్రేజ్ ఈజీగా 1000 కోట్లు అయితే కొట్టేస్తుంది. ఏమైంది అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత దేవరా మూవీ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అబ్బా. మన నందమూరి కళ్యాణ్ గారు చెప్పేటటువంటి మాటలు, కొరటాల శివ గారి టేకింగ్, ఆ బీజం అనిరుద్ధం, ఇది కానీ ఏ మాత్రం బాగున్నా 1000 కోట్లు ఊదేస్తుంది అనేటటువంటిది రియాలిటీ. ఆ తర్వాత పుష్ప 2 అనమాట. పుష్ప 2కి 1000 కోట్లు అనేటటువంటిది మ్యాటరే కాదు. అందువల్ల ఆ సినిమాని 200 కోట్లు పెట్టి కొడుకున్నారు ఆ సినిమా రైట్స్. సో 1000 కోట్లు అనేటటువంటిదే నార్మల్ విషయం. సినిమా బాగుంది అనుకోండి, ఈజీగా 1500 కోట్లన్నా పుష్ప 2 అయితే కొట్టింది. ఆ తర్వాత ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా అయితే పాన్ ఇండియా సినిమా తీలా, కానీ సుజిత్ తీసిండు సాహోతో ఒక మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఆ హైప్ నోడుకోండి సినిమా వదిలితే మట్టికి ఓజీకి 1000 కోట్లు అనేటటువంటిది మ్యాటరే కాదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కన్నప్ప. షాకో మాకంటే ఈ సినిమా కానీ బాగుంది, ఈ సినిమా కానీ హైలైట్ ఉంది అనేటటువంటిది మనకు నచ్చకమైన అవతల నాతోలకు నచ్చిందంటే